డిఫెండర్ కొనాలనుకుంటున్నారా? అయితే వెయిట్ చేయండి. ఇయర్ ఎండ్ లోపు డిఫెండర్ కాస్ట్ 20 నుంచి 30 లక్షలు తగ్గబోతుంది. డిఫెండర్ అనే కాదు, యూరోపియన్ కంట్రీకి చెందిన అన్ని బ్రాండ్స్ లైక్ BMW కానివ్వండి, మెర్సిడీస్ కానివ్వండి, ఆడి కానివ్వండి, వోక్స్వాగన్, కోడా, పోర్షా, ల్యాంబోర్గిని, జీప్, ల్యాండ్ రోవర్ ఇట్లా అన్ని కార్స్ అయితే ప్రైజెస్ తగ్గబోతున్నాయి. ఓన్లీ CBU యూనిట్స్ మాత్రమే. అంటే బయట నుంచి డైరెక్ట్ మనం ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం కదా, CBU అంటారు వాటిని, కంప్లీట్లీ బిల్డ్ యూనిట్. అట్లాంటి వాటి మీద ప్రజెంట్ ట్యాక్స్ ఇండియన్ గవర్నమెంట్ 110% తీసుకుంటుంది. ప్రజెంట్ ఇండియా అండ్ EU గవర్నమెంట్ మధ్యలో ట్రేడ్ డీల్ జరుగుతుంది. సో ఇప్పుడు దీనివల్ల ఏమైందంటే 110% ఉన్న ట్యాక్స్ ఇప్పుడు 40% తగ్గుతుంది. ఫ్యూచర్లో ఇంకా 40% నుంచి 10% కూడా వెళ్తుంది. ప్రజెంట్ అయితే మాత్రం 40% అయితే తగ్గిస్తున్నారు. ఇవి ఓన్లీ పెట్రోల్ డీజిల్ కార్స్కి మాత్రమే, ఈవీస్కి అయితే వర్తించదు. ఈవీస్కి నెక్స్ట్ 5 years తర్వాతే ఇంపోర్ట్ చేసుకుంటే ట్యాక్స్లు తగ్గుతాయి. ఎందుకంటే ఈవీ ప్రజెంట్ ఇండియాలో బూమ్ అవుతుంది. టాటా, మహీంద్రా ఇట్లా ఇండియన్ బ్రాండ్స్కి కొద్దిగా బెనిఫిట్ ఇవ్వడం కోసం ఈవీస్ అయితే దీనిలో ఇంక్లూడ్ చేయట్లా 5 years వరకు. ఇది ఇండియాలో తయారయ్యే కార్స్కి వర్తించదు, డైరెక్ట్ ఇంపోర్ట్ చేసుకున్న వాటికి వర్తిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రేంజ్ రోవర్ స్పోర్ట్ ఉంది, ఆల్రెడీ మనకి ఇప్పుడు ఇండియా అసెంబ్లీ స్టార్ట్ చేస్తే ప్రైస్ తగ్గిపోయింది. ఇప్పుడు 1.7, 1.8 CR దగ్గర వస్తుంది, అది దానికి వర్తించదు. అదే డిఫెండర్ చూసుకుంటే ఇండియాలో తయారు చేయట్లేదు, డైరెక్ట్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, దీని మీద ఇది వర్తిస్తుంది. సో డిఫెండర్ మనం తీసుకోవాలనుకుంటే ఇప్పుడు దగ్గర 20 నుంచి 30 లక్షల కాస్ట్ అయితే తగ్గుతుంది ఎక్స్ షోరూమ్ ప్రైస్ మీద, మీరు తీసుకునే మోడల్ బట్టి. ఒకవేళ మీరు ఆక్టా మోడల్కి వెళ్ళారనుకోండి దగ్గర 50 నుంచి 60 లక్షల మధ్యలో ప్రైస్ అయితే ఎక్స్ షోరూమ్ మీద తగ్గుతుంది. ల్యాంబోర్గిని ఊరిస్తున్నది కూడా 60 లక్షల పైనే ప్రైస్ అయితే తగ్గుతుంది ఎక్స్ షోరూమ్ ప్రైస్. అదే మనం బడ్జెట్కి వచ్చామనుకోండి, ఆక్టావియా RS చాలా మందికి ఇష్టమైన కారు, 50 లక్షల ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఇండియాలో. ఇది కూడా డైరెక్ట్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. దీని మీద 10 నుంచి 15 లక్షల కాస్ట్ అయితే తగ్గుతుంది. ఆన్ రోడ్ మీకు 40 లక్షలకి ఆక్టావియా RS అయితే వచ్చేస్తుంది. చాలా మంది కార్స్ ఇష్టపడుతుంటారు, కొనాలనుకుంటుంటారు, కానీ కాస్ట్ విపరీతంగా అయితే ఉంటుంది, మెయిన్ ట్యాక్సెస్ వల్ల. మన ఈ కార్ బయట నుంచి తెప్పించుకోవాలనుకుంటే ఇంకొక కార్ గవర్నమెంట్ కొనియాలి, అంత ట్యాక్స్ ఉంటుంది, 110% ట్యాక్స్ ఉంటుంది. ఇప్పుడు దాన్ని 40% తగ్గించి మంచి పని చేశారు. మీకు ఎలా అనిపించింది ట్రేడ్ డీల్? కింద కామెంట్ సెక్షన్ చెప్పండి. ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. తొందరపడి ఇప్పుడే కార్ కొంటారు. మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన ఆటోమొబైల్ అకౌంట్ని ఫాలో అవుతున్నాను, చూస్తున్నారు కానీ ఫాలో అవ్వట్లా, ఫాలో అయిపోండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా ఉండాలంటే.